శుభ్మన్ గిల్ వీర ఫామ్ లో ఉన్నాడు. కొంతకాలంగా నిలకడగా పరుగులు సాధిస్తున్నాడు. ఫిబ్రవరి, మార్చిలో వన్డేల్లో ఉతికేశాడు. ఆ తర్వాత ఐపీఎల్లో ఆకట్టుకున్నాడు. పరుగుల మోత మోగించాడు. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గా అంచనాలు అందుకున్నాడు. 650కి పైగా పరుగులతో అభిమానులను ఎంటర్టైన్ చేశాడు. ఐపీఎల్ తర్వాత భారత టెస్టు జట్టు పగ్గాలు అందుకున్నాడు. ఇంగ్లాండ్ తో సిరీస్ లో భారత జట్టును నడిపే బాధ్యతను తీసుకున్నాడు. అదే టైంలో విదేశాల్లో గిల్ కు రికార్డులు సరిగా లేవనే విమర్శలొచ్చాయి. టెస్టుల్లో భారత్లోనే మెరుగైన గణాంకాలున్నాయని చర్చ జరిగింది. కానీ శుభ్మన్ గిల్ మాత్రం విమర్శలను పట్టించుకోలేదు. తన పని తాను చేసుకుపోతున్నాడు. ఇంగ్లాండ్ లో ఢీకొట్టడం అంత ఈజీ వ్యవహారమేమీ కాదు. శుభ్మన్ సవాల్గా తీసుకున్నాడు. కెప్టెన్ గా ఒత్తిడిని అధిగమిస్తున్నాడు. సిరీస్ కు ముందే చెప్పినట్టుగా బ్యాటింగ్ లో బాధ్యత తీసుకుంటున్నాడు. సిరీస్ లో బెస్ట్ బ్యాటర్ గా నిలవాలనే పట్టుదలతోనే కనిపిస్తున్నాడు. టెస్ట్ కెప్టెన్ గా ఆడిన తొలి ఇన్నింగ్స్లోనే సెంచరీ సాధించాడు. రెండో టెస్ట్ లోనూ మెస్మరైజ్ చేశాడు గిల్. ఒత్తిడిలోనూ మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఎడ్జ్ బాస్టన్ లో భారత్ ఓ దశలో 95 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. శుభ్మన్ మాత్రం బెదర్లేదు. జైస్వాల్ తో కలిసి 66 పరుగులు జోడించాడు. 211 పరుగులకే సగం వికెట్లు పోయిన జడేజాతో కలిసి స్కోర్ను పెంచేశాడు. వరుసగా రెండో టెస్టులోనూ శతకం బాదాడు. ఎడ్జ్ బాస్టన్ లో శుభ్మన్ గిల్ రికార్డుల మూత మోగించాడు. ఇంగ్లాండ్ లో తొలి 2 టెస్టుల్లో సెంచరీలు సాధించిన 9వ పర్యాటక జట్టు కెప్టెన్ గా నిలిచాడు. డాన్ బ్రాడ్మన్, సోబర్స్, అజర్ వంటి వారి సరసన చేరాడు. తొలి 2 టెస్టుల్లో 2 సెంచరీలు సాధించిన 4వ భారత కెప్టెన్ గాను రికార్డు సృష్టించాడు. విజయ్ హజారే, సునీల్ గవాస్కర్, విరాట్ కోహ్లీ సరసన నిలిచాడు. కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్నాక వరుసగా 5 టెస్టుల్లో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ సెంచరీలు సాధించాడు. కెప్టెన్ గా అద్భుతమైన రికార్డును అందుకున్నాడు. ఆసీస్ మాజీ కెప్టెన్ స్మిత్ 3 సెంచరీలు బాదాడు. ఎడ్జ్ బాస్టన్ టెస్ట్ లో శుభ్మన్ గిల్ కాన్ఫిడెంట్ గా బ్యాటింగ్ చేశాడు. 94% కంట్రోల్ తో షాట్లు ఆడాడు. సిరీస్ లో వరుసగా 3 ఇన్నింగ్స్ లో 2 సెంచరీలు కొట్టాడు. ఇంగ్లాండ్ పై వరుసగా 3వ సెంచరీ సాధించాడు. కెప్టెన్ గా ద్రావిడ్, అజర్ సరసన నిలిచాడు. ఇంగ్లాండ్ పై వరుసగా 3 సెంచరీలు కొట్టిన భారత ప్లేయర్ల జాబితాలో వెంగ్ సర్కార్ కూడా ఉన్నాడు. కోహ్లీ తర్వాత ఎడ్జ్ బాస్టన్ లో శతకం సాధించిన 2వ భారత కెప్టెన్ గాను శుభ్మన్ రికార్డుల్లో చేరాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో రోహిత్ తర్వాత ఎక్కువ సెంచరీలు సాధించిన భారత ఆటగాడిగా గిల్ నిలిచాడు. 69 ఇన్నింగ్స్ల్లో రోహిత్ 9 సెంచరీలు కొట్టాడు. 62 ఇన్నింగ్స్ల్లో శుభ్మన్ 7 సెంచరీలు సాధించాడు.